4. యునెస్కో యొక్క మెమోరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో వ్రాయబడిన భారతీయ సాహిత్య కళాఖండాలు భారతదేశానికి గర్వకారణంగా దాని 3 సాహిత్య సంపదలు రామచరిత్మానాలు పంచతంత్రం మరియు సహృదయలోక లోకానా యునెస్కో యొక్క ప్రపంచ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ రిజిస్టర్లో లిఖించబడ్డాయి. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు భారతదేశం యొక్క గొప్ప సాహిత్య వారసత్వం మరియు సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకుంటుంది. ఇది దేశం యొక్క గుర్తింపును ఆకృతి చేసిన కాలానుగుణ జ్ఞానం మరియు కళాత్మక వ్యక్తీకరణలను ధృవీకరిస్తుంది. కాలాతీత జ్ఞానాన్ని భవిష్యత్తు తరాలకు భద్రపరచడం, ఈ కళాఖండాలను రిజిస్టర్లో చేర్చడం ప్రపంచ సాంస్కృతిక పరిరక్షణ ప్రయత్నాలలో కీలకమైన దశను సూచిస్తుంది. ఈ రచనలలో పొందుపరచబడిన లోతైన బోధనలు మరియు కథనాలు సమయం మరియు ప్రదేశం యొక్క సరిహద్దులను దాటి రాబోయే తరాలకు స్ఫూర్తిని మరియు జ్ఞానాన్ని అందించడాన్ని ఇది నిర్ధారిస్తుంది. సాహిత్య లెజెండ్స్ యొక్క సృజనాత్మక మేధావిని గౌరవించడం, ప్రఖ్యాత గోస్వామి తులసీదాస్ రచించిన రామచరితమానస్, పండిట్ విష్ణుశర్మచే పంచతంత్రం మరియు ఆచార్య ఆనందవర్ధన్ రచించిన సహృదయలోక లోచన భారతీయ సాహిత్యం మరియు సంస్కృతిని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ సాహిత్య రత్నాలు పాఠకులు మరియు కళాకారులపై చెరగని ముద్ర వేశాయి, దేశం యొక్క నైతిక ఫాబ్రిక్ మరియు కళాత్మక వ్యక్తీకరణలను రూపొందించాయి. గ్లోబల్ గుర్తింపు పొందడంలో IGNCA కీలక పాత్ర. మెమోరీ ఆఫ్ ది వరల్డ్ కమిటీ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ MOWCAP 10వ సమావేశంలో ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించడంలో ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ IGNCA కీలక పాత్ర పోషించింది. ఇఘెన్కకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రొఫెసర్ రమేష్ చంద్ర గౌర్ నామినేషన్లను విజయవంతంగా సమర్పించారు మరియు సమర్థించారు. వాటి సాంస్కృతిక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ ప్రతినిధులు మరియు పరిశీలకుల నుండి మద్దతును పొందారు. సాంస్కృతిక పరిరక్షణ మరియు ప్రచారంలో ఒక మైలురాయి. ఈ మైలురాయి భారతదేశం యొక్క సాహిత్య రత్నాలను జరుపుకోవడమే కాకుండా గ్లోబల్ వేదికపై దేశ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి IGNCA యొక్క అచంచలమైన అంకితభావాన్ని కూడా నొక్కి చెబుతుంది. ఇది భారతదేశం యొక్క సాహిత్య వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక పరిరక్షణ యొక్క సామూహిక ప్రయత్నాలకు సహకరించడానికి సంస్థ యొక్క నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. రామచరిత్మానాలు, పంచతంత్రం మరియు సహృదయలోక లోకానా ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన రిజిస్టర్లో వ్రాయబడినందున భారతదేశ సాహిత్య సంపదలు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక ఆస్తులలో తమ సముచిత స్థానాన్ని పొందాయి, రాబోయే తరాలకు వాటి శాశ్వత ప్రభావాన్ని నిర్ధారిస్తాయి. 2024 MOWCAP ఆసియా పసిఫిక్ ప్రాంతీయ రిజిస్టర్. సీరియల్ నంబర్. లిఖించబడిన అంశం. దేశం 1. ఫునాఫుటి. ది ఎడ్జ్వర్త్ డేవిడ్ 1897 ఎక్స్పెడిషన్ డాక్యుమెంట్స్, ఆస్ట్రేలియా మరియు టువాలు. 2. సుల్తానాస్ డ్రీమ్, రోకే ఎస్ హొస్సేన్, బంగ్లాదేశ్. 3. చెంగ్డు సాంప్రదాయ టీహౌస్లకు సంబంధించిన ఆర్కైవ్లు, చైనా. 4. హుయేజా వంశవృక్ష ఆర్కైవ్స్, చైనా. 5. డెర్గే ప్రింటింగ్ హౌస్లో ఉన్న ప్రింటింగ్ బ్లాక్లు, చైనా. 6. తులసీదాసు రామచరితమానస యొక్క ఇలస్ట్రేటెడ్ మాన్యుస్క్రిప్ట్స్, భారతదేశం. 7. సహృదయలోక లోకానా యొక్క మాన్యుస్క్రిప్ట్, భారతీయ కవిత్వానికి సంబంధించిన సెమినల్ టెక్స్ట్, భారతదేశం. 8. పంచతంత్ర కథల 15వ శతాబ్దపు మాన్యుస్క్రిప్ట్, భారతదేశం. 9. ఇండరింగ్ ఆగ్నేయాసియాలో మొదటి సిమెంట్ ప్లాంట్,
1910 నుండి 1972 ఇండోనేషియా 10 ఇండోనేషియా షుగర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆర్కైవ్స్ 1887 నుండి 1986 ప్రపంచ చక్కెర పరిశ్రమలో పరిశోధన కార్యకలాపాల పాత్ర ఇండోనేషియా 11 టాంబో తువాంకు ఇమాం బొంజోల్ మాన్యుస్క్రిప్ట్ ఇండోనేషియా 12 అల్ తారిక్ సలాసిలా నెగెరి కెడా రాష్ట్రం మలేషియా యొక్క వంశపారంపర్య చరిత్ర 13 ది రాయల్ కరెస్పాండెన్స్ ఆఫ్ బగిండా ఒమర్ సూరత్ పెర్సెండిరియన్ బాగిండా ఒమర్ మలేషియా 14 ఖల్ఖా మంగోల్స్ యొక్క వంశపారంపర్య ప్రభువుల కుటుంబ చార్ట్ హౌస్ ఆఫ్ చెంఘిజ్ ఖాన్ మంగోలియా 15 మంగోలియా యొక్క మొదటి పోస్టల్ స్టాంపులు ఎల్దేవ్ ఓచిర్ మంగోలియా 16 డాక్ట్రినా క్రిస్టియానా ఎన్ లెంగువా ఎస్పానోలా వై తగాలా స్పానిష్ మరియు తగలోగ్లో క్రిస్టియన్ డాక్ట్రిన్ మనీలా 1593 ఫిలిప్పీన్స్ 17 హినిలావోడ్ ఎపిక్ చాంట్ రికార్డింగ్లు ఫిలిప్పీన్స్ 18 హుదైబెర్గాన్ దేవనో 1879 నుండి 1937 రచించిన ఖోరెజ్మ్ ఒయాసిస్ చిత్రాలు ఉజ్బెకిస్తాన్ 19 తుర్కెస్తాన్ ఆల్బమ్ 1871 నుండి 1872 ఉజ్బెకిస్తాన్ 20 హూ ఇంపీరియల్ ప్యాలెస్ వియత్నాంలోని 9 కాంస్య పాత్రలపై బాస్ రిలీఫ్లు 5 బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితా ముఖేష్ అంబానీ మరియు గౌతమ్ అదానీలు బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో టాప్ 15 ప్రపంచంలోని సూపర్ రిచ్ లిస్ట్లో చోటు దక్కించుకున్నారు. ఇది ఒక ముఖ్యమైన విజయాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా గౌతమ్ అదానీ తన కంపెనీ స్టాక్లో తక్కువ అమ్మకాల కారణంగా 2023లో దానిని కోల్పోయిన తర్వాత తన స్థానాన్ని తిరిగి పొందాడు. ముఖ్యంగా మొదటిసారి టాప్ 15లో ఉన్న వ్యక్తులందరూ నికర విలువ $100 కోట్ల లేదా అంతకంటే ఎక్కువ. ముఖేష్ అంబానీ ర్యాంకింగ్ మరియు సంపద. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ RIL చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ $110 బిలియన్ సంపదతో 12వ స్థానంలో ఉన్నారు. రేల్ పెట్రోకెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం, రిటైల్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్తో సహా వివిధ రంగాలలో పనిచేస్తుంది. అంబానీని ప్రపంచవ్యాప్తంగా సంపన్న వ్యక్తులలో ఒకరిగా చేసింది. గౌతమ్ అదానీ పునరాగమనం. $100 బిలియన్ సంపదతో గౌతమ్ అదానీ 14వ స్థానంలో నిలిచారు. అదానీ గ్రూప్ యొక్క వ్యాపార ఆసక్తులు పోర్ట్లు, విమానాశ్రయాలు, విద్యుత్ ఉత్పత్తి మరియు ప్రసారం, గ్రీన్ ఎనర్జీ, ఎడిబుల్ ఆయిల్స్, సిమెంట్ మరియు రియల్ ఎస్టేట్లను విస్తరించాయి. హిండెన్బర్గ్ రీసెర్చ్ నుండి వచ్చిన ఆరోపణల కారణంగా 2023లో సవాలుగా ఉన్న సంవత్సరం తర్వాత మరియు అతని కంపెనీ స్టాక్ ధరలలో గణనీయమైన క్షీణత కారణంగా అదానీ అదృష్టం పుంజుకుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ మరియు సుప్రీంకోర్టు అతని పేరును క్లియర్ చేసింది. ఇది విదేశీ పెట్టుబడులతో నడిచే షేర్ల ధరలలో పునరుజ్జీవనానికి దారితీసింది. $100 బిలియన్ చేరుకున్న మొదటి మహిళ. ప్రసిద్ధ లోరియల్ కంపెనీ యజమాని అయిన బెటెన్కోర్ట్ మేయర్స్ $100 కోట్ల నికర విలువను సాధించిన మొదటి మహిళగా నిలిచారు. 1998 నుండి లోరియల్ యొక్క షేర్ ధర అత్యుత్తమ సంవత్సరాన్ని నమోదు చేయడం వలన ఆమె సంపద $101 బిలియన్లకు చేరుకుంది. జాబితాలో ఆమె 14వ స్థానంలో నిలిచింది. ఈ మైలురాయి ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో లింగ ప్రాతినిధ్యంలో గణనీయమైన విజయాన్ని సూచిస్తుంది.
దక్షిణ అమెరికాలో అత్యంత ధనవంతుడు. మెక్సికోకు చెందిన కార్లోస్ స్లిమ్ $106 బిలియన్ నికర సంపదతో తొలిసారిగా జాబితాలో 13వ స్థానంలో నిలిచారు. స్లిమ్ యొక్క సంపద నిర్మాణం, టెలికమ్యూనికేషన్స్ మరియు రిటైల్తో సహా అతని విభిన్న వ్యాపార ప్రయోజనాల నుండి వచ్చింది. అతను దక్షిణ అమెరికాలో అత్యంత ధనవంతుడు. ఈ ప్రాంతం యొక్క ఆర్థిక సామర్థ్యాన్ని హైలైట్ చేశాడు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. ఎల్వీఎంహెచ్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ అయిన బెర్నార్డ్ ఆర్నాల్డ్ $222 కోట్ల నికర విలువతో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఎల్వీఎంహెచ్ యొక్క లగ్జరీ బ్రాండ్లు ఆర్నాల్డ్ యొక్క అగ్రస్థానానికి సురక్షితమైన పనితీరును కలిగి ఉన్నాయి. ప్రపంచంలోని బిలియనీర్ల జాబితాలో ఇతర ప్రముఖ ర్యాంకింగ్లు: జెఫ్ బెజోస్, Amazon.com ఇంక్. వ్యవస్థాపకుడు $208 కోట్ల నికర విలువతో రెండవ అత్యంత సంపన్న వ్యక్తి. ఎలాన్ మస్క్, టెస్లా సీఈఓ, $187 కోట్ల నికర విలువతో మూడవ స్థానంలో ఉన్నారు. ఈ సంవత్సరం $40 బిలియన్లకు పైగా గణనీయమైన తగ్గుదల ఉన్నప్పటికీ, మస్క్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరిగా ఉన్నారు. 6. బుద్ధ పూర్ణిమ 2024. బుద్ధ జయంతి లేదా వెసక్ అని కూడా పిలువబడే బుద్ధ పూర్ణిమ 2024 గురువారం, మే 23, 2024న జరుపుకుంటారు. ఈ ముఖ్యమైన బౌద్ధ పండుగ గౌతమ బుద్ధుని జననం, జ్ఞానోదయం మరియు మరణాన్ని గుర్తుచేస్తుంది. దక్షిణ, ఆగ్నేయ మరియు తూర్పు ఆసియా అంతటా గౌరవప్రదంగా ఆచరిస్తారు. ఈ రోజు ప్రార్థన సమావేశాలు, మతపరమైన చర్చలు మరియు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా గుర్తించబడుతుంది. ఇది బుద్ధుని యొక్క లోతైన బోధనలు మరియు శాశ్వతమైన వారసత్వాన్ని హైలైట్ చేస్తుంది. బుద్ధ పూర్ణిమ 2024 తేదీ. బుద్ధ జయంతి లేదా వెసక్ అని కూడా పిలువబడే బుద్ధ పూర్ణిమను మే 23, 2024 గురువారం జరుపుకుంటారు. హర్యానా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర మరియు అండమాన్ మరియు నికోబార్ దీవులతో సహా అనేక భారతీయ రాష్ట్రాల్లో ఈరోజు ప్రభుత్వ సెలవుదినం. బుద్ధ పూర్ణిమ 2024 చరిత్ర. బుద్ధ పూర్ణిమ ప్రిన్స్ సిద్ధార్థ గౌతమ యొక్క జననం, జ్ఞానోదయం మరియు మరణం, మహాపరినిర్వాణం, జ్ఞాపకార్థం. అతను తరువాత బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడుగా పిలువబడ్డాడు. నేపాల్లోని లుంబినిలో సుమారు 563 నుండి 483 బాకేలో జన్మించిన సిద్ధార్థ గౌతముడు రాజు శుద్ధోదన మరియు రాణి మాయాదేవి కుమారుడు. విలాసవంతంగా పెరిగిన అతను రాజభవనం వెలుపల విహారయాత్రల సమయంలో వృద్ధాప్యం, అనారోగ్యం మరియు మరణం ఎదుర్కొనే వరకు ప్రపంచంలోని బాధల నుండి రక్షించబడ్డాడు. ఈ ఎన్కౌంటర్లు అతని రాజ జీవితాన్ని త్యజించి జ్ఞానోదయం పొందేలా చేశాయి. భారతదేశంలోని బోధ్ గయలో బోధి వృక్షం క్రింద సంవత్సరాల పాటు సన్యాసి అభ్యాసాలు మరియు ధ్యానం చేసిన తరువాత సిద్ధార్థ జ్ఞానోదయం పొంది బుద్ధుడు అయ్యాడు. అతను తన 80 సంవత్సరాల వయస్సులో మరణించే వరకు మోక్షానికి మార్గాన్ని బోధిస్తూ తన జీవితాంతం గడిపాడు. బుద్ధ పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత. బుద్ధ పూర్ణిమ అనేది బౌద్ధ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన పండుగ. దీనిని దక్షిణ, ఆగ్నేయ మరియు తూర్పు ఆసియా అంతటా జరుపుకుంటారు. ఇది గౌతమ బుద్ధుని జననం, జ్ఞానోదయం మరియు మరణాన్ని సూచిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులకు గొప్ప గౌరవప్రదమైన రోజు. ఆసియా దేశాలలో ఉపయోగించే చాంద్రమాన క్యాలెండర్ల ప్రకారం ఈ పండుగను జరుపుకుంటారు మరియు గ్రెగోరియన్ క్యాలెండర్లో తేదీ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది, సాధారణంగా ఏప్రిల్ లేదా మేలో వస్తుంది.
కొన్ని లీపు సంవత్సరాలలో ఇది జూన్ వరకు విస్తరించవచ్చు. భారతదేశంలో బుద్ధ పూర్ణిమకు ప్రభుత్వ సెలవుదినాన్ని మొదటగా భారతీయ చరిత్రలో కీలక వ్యక్తి మరియు బౌద్ధమతాన్ని స్వీకరించిన బి.ఆర్. అంబేద్కర్ ప్రవేశపెట్టారు. బుద్ధ పూర్ణిమ 2024 వేడుకలు, ఆచారాలు మరియు ఆచారాలు. బుద్ధ పూర్ణిమ నాడు బౌద్ధులు విహారాలలో, మఠాలు సమావేశమవుతారు మరియు మతపరమైన సేవలను పోలి ఉండే బౌద్ధ సూత్రాలను చదివే సుదీర్ఘ సెషన్లలో పాల్గొంటారు. బుద్ధుని విగ్రహాలు పూజించబడతాయి. ప్రార్థన సమావేశాలు నిర్వహించబడతాయి మరియు భక్తులు మతపరమైన చర్చలు మరియు సమూహ ధ్యానాలలో పాల్గొంటారు. ప్రధాన ప్రదేశాలు: బోధ్ గయలో మహాబోధి ఆలయం రంగురంగుల అలంకరణలతో అలంకరించబడింది మరియు బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధి వృక్షం క్రింద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఢిల్లీలోని జాతీయ మ్యూజియం కూడా ఈ రోజున బుద్ధుని పవిత్ర అవశేషాలను ప్రదర్శిస్తుంది. ఆహార సంప్రదాయాలు: బుద్ధ పూర్ణిమ నాడు తయారు చేయబడిన ప్రసిద్ధ వంటకం ఖీర్, ఒక తీపి అన్నం మరియు పాల పుడ్డింగ్. ఈ వంటకం ప్రతీకాత్మకమైనది మరియు వేడుకలో భాగంగా భక్తులతో పంచబడుతుంది. అంతర్జాతీయ వేడుకలు: భారతదేశంలో బుద్ధ పూర్ణిమ ఒక ప్రధాన పండుగ అయితే, శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా మరియు దక్షిణ, ఆగ్నేయ మరియు తూర్పు ఆసియాలోని ఇతర ప్రాంతాలలో కూడా దీనిని గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. ప్రతి ప్రాంతానికి బుద్ధుని గౌరవించటానికి దాని స్వంత ప్రత్యేక సంప్రదాయాలు మరియు ఆచారాలు ఉన్నాయి. కమ్యూనిటీ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు: బుద్ధుని బోధనలను వ్యాప్తి చేయడానికి మరియు అతని జీవితం మరియు తత్వశాస్త్రాన్ని ప్రతిబింబించడానికి బహిరంగ చర్చలు, సెమినార్లు మరియు సాంస్కృతిక ప్రదర్శనలు తరచుగా నిర్వహించబడతాయి. ఈ సంఘటనలు ప్రజల మధ్య శాంతి, కరుణ మరియు అవగాహనను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.